అనుకున్నది ఒకటి అయినది ఒకటి, బోల్తా కొట్టిందిరో బుల్బుల్ పిట్ట అన్న పాట ఒకటి ఉంటుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి పరిస్థితి కూడా ఇలాగే మారింది. వెనిజులా విషయంలో ట్రంప్ అనుకున్నది ఒకటి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి. వెనిజులా చమురు రంగాన్ని సొంతం చేసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడిని ట్రంప్ బంధించాడు. కానీ ఇప్పుడు ఆ దేశానికి వెళ్లేందుకు ఒక్క అమెరికన్ చమురు కంపెనీ కూడా ఇష్టపడటం లేదు. ఎందుకంటే గతం తాలూకు చేదు జ్ఞాపకాలు అమెరికన్ కంపెనీలను ఇంకా వెంటాడుతున్నాయి. వెనిజులాలో చమురు ఉత్పత్తి అంటే నష్టాలే తప్ప లాభాలు రావని నిపుణులు చెబుతున్నారు. వెనిజులాలో ట్రంప్ ప్లాన్ ఫ్లాప్ అయిందా? వెనిజులాకు వెళ్లేందుకు అమెరికన్ చమురు కంపెనీలు ఎందుకు నిరాకరిస్తున్నాయి? లెట్స్ వాచ్. వెనిజులాలో డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ బెడిసి కొట్టిందా? వెనిజులాకు అమెరికా ఆయిల్ కంపెనీలు వెళ్తాయా? వెనిజులా చమురు రంగంలో సమస్యలు ఏంటి? వెనిజులాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు టార్గెట్ చేశాడు? గతంలో అమెరికా అధ్యక్షుల మాదిరిగా ప్రజాస్వామ్యం గురించి ట్రంప్ ఎలాంటి ఉపన్యాసాలు ఇవ్వడం లేదు. వెనిజులా డ్రగ్స్ రవాణా చేస్తుందంటూ ట్రంప్ ఆరోపించాడు. ఇప్పుడేమో అదే ట్రంప్ చమురు గురించేనని అసలు నిజాన్ని బయటపెట్టాడు. నిజానికి వెనిజులాలో ట్రంప్ టార్గెట్ నికోలస్ మదురోను బంధించడం కాదు, వెనిజులా చమురు క్షేత్రాలను తమ కంట్రోల్లోకి తీసుకోవడమే అమెరికా అధ్యక్షుడి లక్ష్యం. ప్రపంచంలోనే అతిపెద్ద అమెరికన్ చమురు కంపెనీలను వెనిజులాకు పంపిస్తామని ట్రంప్ స్వయంగా తెలిపాడు. అక్కడ పూర్తిగా ధ్వంసమైన చమురు మౌలిక సదుపాయాలను $1,000 కోట్ల వెచ్చించి అమెరికన్ కంపెనీలు బాగు చేస్తాయన్నాడు. ఆ తర్వాత అమెరికాకు $1,000 కోట్లను కుమ్మరిస్తాయని ట్రంప్ చెప్పుకొచ్చాడు. సో ట్రంప్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే వెనిజులా ఆయిల్ రంగాన్ని అమెరికన్ కంపెనీలు ఆక్రమించుకుంటాయి. కానీ ఈ విషయాన్ని అమెరికన్ బిగ్ కంపెనీలు మాత్రం నమ్మడం లేదు. తాజా నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు వెనిజులాలో ఉన్న ప్రధాన చమురు కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. వెనిజులాలో 30,300 కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలో మొత్తంలో ఉన్న చమురు నిల్వల్లో వెనిజులా వద్ద 17% ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా, సౌదీ అరేబియా వద్ద ఉన్న చమురు కంటే ఎక్కువగా వెనిజులాలో ఉన్నాయి. నిస్సందేహంగా వెనిజులా చమురు అమెరికాకు ఒక చక్కటి అవకాశం. కానీ వెనిజులా భౌగోళిక పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉంటాయి. ప్లస్ వెనిజులా సంక్షోభంలో చిక్కుకున్న దేశం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. ఆ దేశంలో రాజకీయ స్థిరత్వం అస్సలు లేదు. వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. సాధారణంగా అస్థిరమైన పరిస్థితుల్లో వ్యాపారాలను చేయడానికి కంపెనీలు అస్సలు ఆసక్తి చూపించవు. ముఖ్యంగా చమురు రంగంలో భారీ పెట్టుబడులను పెట్టేందుకు కంపెనీలు అస్సలు ఇష్టపడవు. ఎందుకంటే చమురు రంగంలో పెట్టుబడులకు దీర్ఘకాలిక భరోసాను, స్థిరమైన ప్రభుత్వాలు ఉండాలని కోరుకుంటాయి. తరచూ ప్రభుత్వాలు మారుతుంటే, కొత్త ప్రభుత్వాలు కొత్త నిర్ణయాలు తీసుకుంటే $1,000 కోట్ల ఆవిరైపోతాయి. అన్ని రకాలుగా వెనిజులా కుప్పకూలింది. రాజకీయాలను పక్కన పెడితే ఆర్థిక లెక్కలు కూడా సరిపోవడం లేదు. ఎందుకంటే వెనిజులా చమురు రంగం పూర్తిగా దివాలా తీసింది. ఆ దేశానికి చెందిన ప్రభుత్వ చమురు సంస్థ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. చమురు బావులు శిథిలావస్థకు చేరుకున్నాయి. కనీస స్థాయిలో చమురును వెలికి తీయాలన్నా సరే ఆ చమురు క్షేత్రాలకు భారీగా పెట్టుబడులు అవసరం. నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం వెనిజులా రోజుకు 10 లక్షల బ్యారెళ్ల చమురును మాత్రమే ఉత్పత్తి చేయగలదు. అంటే ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఇది కేవలం 0.8% మాత్రమే. వెనిజులాలో ఇప్పుడు చమురును ఉత్పత్తి చేసే స్థాయిని కొనసాగించాలన్న చమురు సంస్థలు రాబోయే 15 ఏళ్లు ఏకంగా $5,300 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అత్యల్పంగా ఉత్పత్తి చేసే 10 లక్షల బ్యారెళ్ల కోసం 5,000 కోట్లను పెట్టడం అంటే చాలా ఎక్కువ. ఒకవేళ చమురు ఉత్పత్తిని పెంచాలనుకుంటే ప్రస్తుతం ఉన్న 10 లక్షల బ్యారెళ్లను 3 రెట్లకు పెంచాలి. అంటే రోజుకు 30 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేయాలంటే ఎంత ఖర్చవుతుంది? దానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. 2040 నాటికి సుమారు $18,000 కోట్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు ఈ 30 లక్షల బ్యారెళ్ల చమురునే ఎందుకు టార్గెట్ గా పెట్టుకోవాలి అంటే 1990లో వెనిజులా నిత్యం
30 లక్షల బ్యారెళ్లను ఉత్పత్తి చేసేది. ప్లస్ రోజుకు 30 లక్షల బ్యారెళ్లను ఉత్పత్తి చేస్తే తప్ప అమెరికన్ కంపెనీలకు లాభాలు వచ్చే పరిస్థితి లేదు. ఆ తర్వాత కంపెనీలకు మరో సవాల్ వెనిజులాలో లభించే ముడి చమురు స్వభావం. ఆ దేశంలో ఎక్కువగా లభించేది హెవీ క్రూడ్, అంటే ముడి చమురు చాలా మందంగా చిక్కగా ఉంటుంది. దీన్ని వెలికి తీయడానికి ఎక్కువ ఖర్చవుతుంది. సాధారణం చమురు కంటే బరువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణం కారణంగా భూమిలో నుంచి దాన్ని వెలికి తీయడం కూడా కష్టం. పైగా రవాణా మరింత ఖర్చుతో కూడిన వ్యవహారమని చెప్పొచ్చు. మరో సమస్య ఏంటంటే క్రూడ్ని వెలికి తీసిన తర్వాత వాటిని పెట్రోల్, డీజిల్ వంటి ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చడం కూడా చాలా కష్టం. అందుకే దీనిని శుద్ధి చేయడానికి ఎక్కువ సమయం, శ్రమ అవసరమవుతాయి. అయితే అమెరికన్ చమురు సంస్థలకు హెవీ క్రూడ్ అంటేనే ఇష్టం. ఎందుకంటే అమెరికన్ కంపెనీల యంత్రాలు మందపాటి చమురును శుద్ధి చేయడానికి అనుకూలంగా ఉంటాయి. సో సిద్ధాంతం పరంగా చూస్తే వెనిజులా నుంచి చమురు సరఫరాను పెంచాలని అమెరికన్ కంపెనీలు కోరుకుంటాయి. కానీ ఆచరణలో మాత్రం ఇది అంత సులువు కాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. గత ఏడాది 20% వరకు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. చమురు ధరలు పడిపోతే ఆటోమేటిక్గా కంపెనీలకు వచ్చే లాభాలు కూడా తగ్గుతాయి. సో వెనిజులా చమురు క్షేత్రాల్లో అమెరికన్ కంపెనీలు పెట్టుబడులను కురిపించినా తగినంత లాభాలు వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. మరో మాటలో చెప్పాలంటే వెనిజులాలో ఖర్చులు ఎక్కువ, రిస్కులు మరీ ఎక్కువ, లాభాలు మాత్రం నమ్మశక్యంగా లేదు. అందుకే ట్రంప్ ప్రణాళికల పట్ల అమెరికన్ ఆయిల్ కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఉదాహరణకు షెవ్రాన్ కంపెనీనే తీసుకోండి. ఇప్పటికే షెవ్రాన్ వెనిజులాలో ఉంది. అది రోజుకు సుమారు 1,500,000 బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తుంది. వ్యాపార విస్తరణ, వెనిజులా నుంచి మరింత చమురు ఉత్పత్తిపై స్పందించేందుకు షెవ్రాన్ నిరాకరించింది. మందమైన ముడి చమురు ఉత్పత్తిలో నైపుణ్యమైన మరో 2 కంపెనీలు ఎక్సాన్ మొబిల్, కానకో ఫిలిప్స్. ఈ 2 కంపెనీలకు గతంలో వెనిజులాలో చమురు ఉత్పత్తి చేసిన అనుభవం ఉంది. కానీ అది చేదు అనుభవం. ఎక్సాన్ మొబిల్ $200 కోట్ల నష్టపోయింది. కానకో ఫిలిప్స్ మాత్రం ఏకంగా $1,200 కోట్ల పోగొట్టుకుంది. మొత్తంగా చూస్తే ఇక్కడ ప్రధానంగా 3 ముప్పులు నెలకొన్నాయి. ఒకటి వెనిజులాలో రాజకీయ అస్థిరత, రెండోది చమురు కంపెనీల నిర్వహణ ఖర్చులు విపరీతంగా ఉండడం, మూడోది పాత గాయాలు ఇబ్బంది పెట్టడం. వెనిజులా విషయంలో అమెరికన్ కంపెనీలు చాలాసార్లు చేతులు కాల్చుకున్నాయి. అందుకే ఇప్పుడు మళ్లీ అక్కడ జూదమాడటం అంత శ్రేయస్కరంగా ఆయా కంపెనీలు భావించడం లేదు. కానీ ట్రంప్ మాత్రం వెనిజులా చమురు రంగం దక్కడం ఈ శతాబ్దపు గొప్ప డీల్గా అభివర్ణిస్తున్నాడు. కంపెనీల నిర్ణయాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వెనిజులాలో భారీగా చమురు నిక్షేపాలు ఉన్నాయన్నది నిజం. కానీ ఆ చమురును ఉత్పత్తి చేయడం వ్యయ ప్రయాసాలకు సంబంధించింది. అందుకే కంపెనీలు మాత్రం ఇప్పుడు వెనిజులాకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ట్రంప్ ప్రతిపాదనపై ఏ కంపెనీ కూడా ఆసక్తి చూపడం లేదు. సో ఈ నేపథ్యంలో ట్రంప్ అనుకున్న లక్ష్యం వెనిజులాలో నెరవేరుతుందా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. వెనిజులా విషయంలో ట్రంప్ ఊహించుకున్నది చాలా అద్భుతంగా ఉంది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. దీంతో వెనిజులాలో ట్రంప్ బిగ్ ప్లాన్ బెడిసి కొడుతుందా లేక కాసులు కురిపిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతుంది.